ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్‌కి, ఎలాన్ మస్క్‌కి సంబంధాలు దిగమినట్టని. వాళ్ళిద్దరూ పెట్టుబడిదారులే, మల్టీనేషనల్ కంపెనీస్, బిలియనీర్లు, ట్రిలియనీర్లు. వాళ్ళ మధ్య వ్యాపారస్తులు రాజ్యాధికారంలోకి వచ్చారు. మస్క్ చెందిన టెస్లా షేర్లు 14% తగ్గినాయట. దీంతో 12.5 కోట్ల డబ్బులు నష్టపోయాడట. సో ఈయనకి ట్రంప్ గెలవడానికి ఎలాన్ మస్క్ ఆయనకు శాయశక్తులు కృషి చేస్తే ఆయన పదవీకాలం 130 రోజులు ఉన్నటువంటి పదవిని ఇచ్చాడట. అంటే 4 నెలల 10 రోజులకు సంబంధించి పదవి ఇచ్చాడట. సో దాంతోపాటు ట్రంప్ విధానాలు ఏదైతుందో అనేక రకాలైనటువంటి స్వదేశీ ఉద్యమం పేరుతోని జాతీయ కమర్షియల్ విధానం, విదేశీ పన్నుల విధానం, ఆయుధ వ్యాపారం, ఒకవైపే ఇచ్చేసేసి తన స్వప్రయోజనాల కోసం ప్రపంచ పోలీసుగా వ్యవహరించడం. సో ఇవన్నీ ఎలాన్ మస్క్ పట్టలేదు. ఇద్దరు పెట్టుబడిదారులు ఎప్పుడూ ఒకసారి ఉంటారు. వ్యాపారస్తులు మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దేశ ప్రయోజనాల కంటే వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు దాగుంటాయి. వ్యాపారస్తుల్ని, పెట్టుబడిదారుల్ని, క్యాపిటలిస్టులని, బహుళజాతి సంస్థల అధినేతల్ని వాళ్ళ గురించి చర్చించుకోవాలి రావటం ప్రపంచ ప్రజల దురదృష్టం, నా దురదృష్టం అనేది భావిస్తూ ఉన్నాను. చాలామంది గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనసు గర్వంతో ఉప్పొంగుతూ ఉంటుంది. పెట్టుబడిదారి వ్యవస్థలో వాళ్ళ ప్రయోజనాల కోసం మాట్లాడుకోవటం, దేశ ప్రజల ప్రయోజనాలు కాకుండా ఇద్దరు వ్యాపారస్తులు, ఒక ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రెండు ఆయన ఎలాన్ మస్క్, వీళ్ళంతా బహుళజాతి సంస్థల అధినేతలు. ఇట్లా బాధ కలుగుతూ ఉంది. సో ఇట్లా పరిస్థితులు. ఇంకా ఏందది బ్యూటిఫుల్ ట్యాక్స్, దాంతోపాటు విద్యుత్ కార్లపై ట్యాక్స్, క్రెడిట్ తగ్గుతుందంట. ఇంకా ఏందది బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల చాలా నష్టపోయినటువంటి పరిస్థితి అట. ఇంకా ఏంది స్పేస్ ఎక్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలనే దాని మీద ఇద్దరికి భిన్నవాదనలు ఉన్నాయి. సో కొంతమంది రొమాంటిక్ కుంభకోణాల్లో ఉన్నారట, దాని మీద ఇద్దరి మీద చర్చ. ఇది దేశానికి సంబంధించిన అంశాలా, వీళ్ళు ఇద్దరి వ్యక్తిగతలకు సంబంధించిన అంశాలా చూడాలి. సో అంతర్జాతీయ మీడియాలో రాస్తాయి, వాళ్ళిద్దరు క్యాపిటలిస్టులు కదా, వాళ్ళ గురించి ఎందుకు రాయారు, ప్రజలకు మజాకా కావాలి కదా. సో మస్క్ ట్రంప్ సంబంధాలు దిగిపోతే ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల షేర్లు నష్టపోతాయట. పెట్టుబడిదారులు వస్తుంటారు, పోతుంటారు. ఆ దేశమైనా, మన దేశమైనా, ఇంకో ఏ దేశమైనా ప్రజల యొక్క ప్రయోజనాలు అల్టిమేట్. సో ప్రపంచం అంతా ప్రజాస్వామ్య పరుగులు పెడతా ఉంది. ఇద్దరు వ్యాపారస్తులు అనుకుంటే ఇట్లనే ఉంటుంది, ఎందుకంటే మనం ఆశించలేము. వాళ్ళు కొట్టుకున్నది నిజంగా దేశ ప్రజలు, నిజాయితీపరులు, దేశభక్తులు, పరిపాలకులు అయితే దేశ ప్రజల యొక్క బాగోగులకు సంబంధించి కరోనా వస్తూ ఉంది. ప్రజల ఆదాయాలు పెంచే ప్రయత్నం, ప్రజల అభివృద్ధిని పెంచే ప్రయత్నం, విద్యా ఉపాధి రంగాలను పెంచే ప్రయత్నం, ఇంకా మరింత ఎక్కువ డబ్బులుంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇద్దరు వ్యాపారస్తులు ఇట్లా బాగా క్యాపిటలిస్టులు ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు తప్ప మనం అంతకంటే ఎక్స్పెక్ట్ ఏం చేయలేము. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము అయిపోయిన కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, మనసు చాలామంది దేశభక్తుల గురించి మాట్లాడేటప్పుడు, దేశభక్తుల గురించి చర్చించుకునేప్పుడు మన దేశంలో ఉండొచ్చు, వాళ్ళ దేశాల్లో కూడా ఉండొచ్చు, మనసు పులకరించిపోతూ ఉంటుంది. కానీ ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేసేటప్పుడు జర్నలిజం కోణంలో మాట్లాడాలి తప్పితే అంతకంటే మించి మనం ఏం చేయలేము. క్యాపిటలిస్టుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అంతకు మించి నేను ఏం చేయలేము. సో అదంతా క్యాపిటలిజం అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మళ్ళీ సందర్భం వస్తే మాట్లాడదాం. క్యాపిటలిజం పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాపేక్ష తప్పితే మరొకటి ఎజెండా ఉండదు. సో గత్తెర్క భౌతికవాదం నుంచి కార్ల్ మార్క్స్ దాకా, హెగెల్ నుంచి కార్ల్ మార్క్స్ దాకా పెట్టుబడిదారీ వ్యవస్థ మీద అనేక నిర్వచనాలు ఇప్పటికే చెప్తున్నారు. ఇంకా చాలామంది ఆధునిక వ్యవస్థలోకి వచ్చినప్పుడు, 21వ శతాబ్దంలోకి వచ్చినప్పుడు కూడా అనేక సిద్ధాంతాలు పెట్టుబడిదారీ వ్యవస్థ స్వరూప స్వభావాలు లాభాపేక్ష తప్ప అందులో మానవత్వం ఉండదు, హ్యూమన్ బీయింగ్ ఉండదు, మానవ సంబంధాలు ఉండవు, ఏమీ ఉండదు. దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అమెరికాలో జరుగుతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ పూర్వాశ్రమంలో మా మంచి మిత్రులైన వ్యాపారాలైన ఇతర కారణాలనండి, ఇద్దరు మల్టీ మిలియనీర్స్, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ ప్రపంచ మీడియాకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ఇంకో మీడియా ఏదైనా కానీ మ్యాగజైన్కి, జర్నల్స్కి, పుస్తకాలకి, పేపర్లకి అన్నిటికీ స్టఫ్గా కూర్చుంది. వాళ్ళ గురించి చర్చించుకుంటే వస్తుంది. వ్యాపారస్తులు లాభాపేక్ష వస్తాయి, వాళ్ళకే వస్తుంది. దేశ ప్రజలకు సంబంధించి దేశ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటారని భవిష్యత్తులో కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలని తెలియజేస్తూ, పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ రక్షణ